వెల్కమ్ టు టాప్ ఫోన్ న్యూస్. ఇక టాప్ ఫోన్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే డీలిమిటేషన్ పేరిట కేంద్రం ఏం చేస్తోంది, ఎలాంటి కుట్రకు పథక రచన జరుగుతోంది? ఉత్తరాది కడుపు నింపి దక్షిణాది కడుపు కొట్టడానికైనా డీలిమిటేషన్ స్కెచ్. అదే జరిగితే మహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ముందుండి పోరాడుతారని తేల్చి చెప్పారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే జనగర్జనకు జగిత్యాల రెడీ అవుతుంది. రేవంత్ సర్కారు నిరంకుశ పాలనపై సమరశంఖం పూరించడానికి పోరుగడ్డ పిడికిలి బిగిస్తున్నది. ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ గట్టి ఏర్పాటు చేస్తోంది. కేసీఆర్ ప్రసంగం కోసం యావత్తు తెలంగాణ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే కడుపు మండితే అన్నదాత ఊరుకుంటాడా? అవసరమైతే పస్తులుంటాడు గాని తన కష్టాన్ని అవమానిస్తే మాత్రం కన్నెర్ర చేస్తాడు. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతు సర్కారు మీద నిప్పులు కురిపించాడు. మార్కెట్ కార్యాలయంపై దాడి చేసిన రైతులు అద్దాలు ఫర్నిచర్ పగలగొట్టారు. పండించిన పంటంతా కొనాలని డిమాండ్ చేశారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే ఇటు మక్క రైతులు కూడా రేవంత్ సర్కారు మీద నిప్పులు చెరుగుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కుర్రీలు పెడుతున్నారని వరంగల్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట మండలం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పంట కొంటారా లేదా అని సర్కారును సూటిగా ప్రశ్నించారు రైతులు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ పేరిట డ్రామా చేస్తే ఊరుకోము, దక్షిణాదికి పొగ పెడితే ఉద్యమేనన్న కేటీఆర్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రణగర్జనకు రెడీ అవుతున్న పోరుగడ్డ, జగిత్యాల బీఆర్ఎస్ సభపై సర్వత్రా ఆసక్తి. రైట్. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కడుపు మండి కన్నెర్ర చేసిన పసుపు రైతులు, నిజామాబాద్ మార్కెట్ కార్యాలయంపై దాడి. రైట్. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రోడ్డెక్కిన వరంగల్ జిల్లా మక్క రైతులు, కొర్రీలు మాని పంటంతా కొనాలని డిమాండ్.